క్లీన్ ఎనర్జీ సంస్థకు 1725 ఎకరాల సంతర్పణ, కడప నంద్యాల అనంతలో కేటాయింపు, ఎకరా 5 లక్షలు లేదంటే ఏడాదికి 31,000 అద్దెకు అప్పగింత. రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు. ఆ కంపెనీ పెట్టి 3 ఏళ్లు కాలేదు, 1 లక్ష పెట్టుబడితో క్లీన్ ఏర్పాటు, చిరునామా ఢిల్లీ పారిశ్రామిక కార్యకలాపాలు అంతంతే. అలాంటి కంపెనీకి ఇన్ని భూముల పరిశ్రమలు రాలేదంటారు, వస్తే ఇట్లాగా చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆంధ్రాకి పట్టిన దరిద్రం ఇదొకటి. లేకపోతే ఏపీకి అష్ట కష్టాలు అంటూ విభజన చట్టంలో నిబంధనలతో కుదేలు, వాటిని సవరిస్తే ఆర్థికంగా వెసులుబాటు, అప్పులన్నీ జనాభా ప్రాతిపదికన విభజన, ఆస్తులు మాత్రం భౌగోళికంగా అప్పగింత, వేల కోట్ల భారంతో గాడి తప్పిన రాష్ట్రం, ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ కేంద్రానికి అనేక సార్లు చంద్రబాబు లేఖలు, ఒక్క నిబంధనను సవరించని కేంద్రం అంటూ. ఉమ్మడి ఏపీ 2 రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళుగా వస్తుంది, ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏపీకి రావాల్సింది కొండంతుంటే వాస్తవంగా వచ్చింది గోరంత మాత్రమే. ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడమే తప్ప ఆచరణలో దక్కింది శూన్యం. ఇది ఒక రకంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అక్కడ చట్ట ప్రకారం ఉన్నవన్నీ ఇస్తున్నారు. బట్ ఈ 8 వీళ్ళు ఏవైతే చెప్తున్నారో ఖచ్చితంగా రావాలి. కానీ అవన్నీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ఇక్కడ దెబ్బ కొడుతోంది. కేసీఆర్ ఇంతకాలం దెబ్బ కొట్టారు. ఇప్పుడు రేవంత్ కూడా ఆంధ్రాకి రావాల్సినటువంటి వాటాలు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ మీద ఏమనకుండా, అక్కడ ప్రెషర్ ఏం పెట్టకుండా, ఇక్కడ ఆంధ్ర వాళ్ళని మాత్రం బీజేపీ మీద రెచ్చగొట్టేటటువంటి ఎత్తుగాడేది. అంతకు మించి మరేం లేదు.